ఆంధ్రప్రదేశ్లో రెండు కనపడుతున్నాయి. ఒకటి అమరావతి, రెండు విశాఖపట్నం. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ రెండు నగరాలపైనే ఎక్కువ దృష్టి పెట్టుంటారు. అమరావతి మీదనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అంటే విశాఖపట్నం కూడా ఏంటంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా కొంత అటువైపు చూసే అవకాశం ఉంది. ఒక ఇండస్ట్రీ కావచ్చు, టూరిజం కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా విశాఖపట్నం. సో అటువైపు కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇప్పుడు విశాఖపట్నంలో రేట్లు ఎలా ఉన్నాయి అంటే మీకు ఉన్న సమాచారం ప్రకారం? 5 to 6 years అయితే మినిమం ఉందండి దగ్గర. ఎస్, వైజాగ్ ఏరియాస్ అరౌండ్. ఇంకా మనకి సిటీ నుంచి 80 kilometers 90 kilometersలో రీసెంట్లీ ఒక 150 acres చేస్తారని వచ్చారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ 45 lakhs ఎంతో చెప్తా ఉన్నారు ఎకరా. సో అలాంటి వాటిలలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవి ఓవర్. యాక్చువల్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఛాలెంజ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి అది పూర్తి చేస్తా ఉన్నారు, శంకుస్థాపనకి పరిమితం అయిపోయింది. సో మరి అక్కడ పరిస్థితులు రేపు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియదు. అక్కడ నిజంగానే ఎయిర్పోర్ట్ ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టూరిజం పెరుగుతుందండి వైజాగ్లో. ఎందుకంటే వైజాగ్, అరకు, దీస్ ఆర్ ఆల్రెడీ మనకి హెరిటేజియస్ పాయింట్స్ అవి. సో డెఫినెట్లీ మీ అంచనా ప్రకారం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అనుకుంటున్నారా? దట్ డిపెండ్స్ అండి. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి. ఇప్పుడు ఏ గవర్నమెంట్కి వచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిందే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఇటు అమరావతి, ఇటు మరో పక్క తీసుకున్నామంటే అటు విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం ఆల్రెడీ ఆర్థిక రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓ రకంగా మనకి కొంత ఇన్కమ్ కూడా అక్కడి నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఫైనాన్షియలీ స్ట్రాంగ్ పీపుల్ లివ్ ఇన్ వైజాగ్. ఎవరైనా ఇన్వెస్ట్ చేశారంటే ఒక రూపాయి అక్కడ డెవలప్మెంట్స్, అక్కడ వచ్చే కంపెనీస్ని చూసే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అటు విశాఖపట్నం, ఇటు అమరావతి రెండు కళ్ళలానే చూడవచ్చు ముందు. డెఫినెట్లీ వైజాగ్లో ల్యాండ్ బ్యాంకింగ్ తక్కువ ఉంది, కానీ ఉన్న దాంట్ని డెవలప్ చేసుకుంటే మాత్రం చాలా హై ప్రైజెస్. అది మేడం ఒక డౌట్ ఇక్కడ, అసలు విశాఖపట్నం వాసులు రాజధాని ఎందుకు వద్దు అనుకున్నారంటే మీరు ఏం చెప్తారు? దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద సీ పోర్ట్ అండి. సీ ఉంది మనకి అక్కడ అని నేను అనుకుంటున్నా. ఓకే, మీ ఒపీనియన్ చెప్పండి. సో చాలా పీస్ఫుల్ ఏరియా. ఇప్పటికే వైజాగ్ చాలా పెద్ద ఏరియాగా డెవలప్ అయింది. ఓకే, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విశాఖపట్నాన్ని మళ్ళీ రణగుణ ధనులు, అధికారులు, సెక్యూరిటీ, దాన్ని ఎవరు ఇష్టపడలేదు అక్కడ. అసలు ఆల్రెడీ భూముల రేట్లు కూడా ఆల్రెడీ ఇప్పుడు కాదు, అమరావతి కావచ్చు, అసలు స్టేట్ రెండు కంబైన్డ్ ఉన్నప్పుడు మంచి రేట్లు ఉన్నాయి అక్కడ. సో అక్కడ ప్రజలు కూడా వాళ్ళ ఆలోచన కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక మంచి మనస్తత్వం ప్లస్ ఒక ఫ్రీగా బతకాలి మేమంతా అనుకుంటారు ఎప్పుడైనా సరే. ఐ విల్ టెల్ యూ వన్ లైవ్ ఎగ్జాంపుల్. కేరళలో ట్రివాండ్రం ఇస్ ద క్యాపిటల్, కానీ కొచ్చి ఈజ్ డెవలప్డ్. ట్రివాండ్రంలో సీ ఉంది, సిటీ కెనాట్ బి ఎక్స్పాండెడ్. ఒక స్టేట్ క్యాపిటల్ అంటే ఎక్స్పాన్షన్కి ఆపర్చునిటీ ఉండాలి, ల్యాండ్ బ్యాంకింగ్ ఉండాలి. వైజాగ్ ఈజ్ అ స్మాల్ ప్లేస్. ఆ సీ పోర్ట్ ఉండటం వల్ల ఒక సైడ్, సీ ఉండటం వల్ల ఒక సైడ్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ లేవు. సో దట్ ఈస్ ద రీజన్ వైజాగ్ ఈస్ నెవర్ బికమ్ ఎ క్యాపిటల్. దాన్ని చేయాలి అనుకున్నా కూడా మీరు అన్నట్టు టూరిజం పోతుంది, ఇంకోటి వాట్ డూ యూ సే, ఇట్స్ పీస్ఫుల్, అది ఉండొచ్చు. బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ రియల్ ఎస్టేట్ వ్యూలో చూసుకుంటే ఎక్స్పాన్షన్ లెవెల్స్ ఆర్ వెరీ లెస్. సో కేరళలో కూడా ట్రివాండ్రం ఈజ్ ద క్యాపిటల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ లేవు, పెద్ద పెద్ద హై రైజ్లు లేవు, ఏమీ లేవు. కానీ యూ కమ్ టు కొచ్చిన్, ఇట్స్ హైలీ డెవలప్డ్. మీకు అంత ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ప్రెస్టీజ్, లూలు, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ మనకి కొచ్చిన్లోనే ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద స్టేట్. ఎక్స్పాన్షన్కి ఆపర్చునిటీస్ ఉంటుంది. సీ షోర్లో మనం క్యాపిటల్ అందుకే పెట్టరండి, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల నుంచి అమరావతిలో ఎంత బాధపడ్డారో గత 3 రోజుల నుంచి అయితే వాళ్ళ సంతోషానికి అవతలేవు. చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా అదే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేడం, మిడిల్ క్లాస్ పీపుల్ హైదరాబాద్లో అమరావతి సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఒక కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళొచ్చా వాళ్ళు, లేకుంటే ఫ్లాట్స్ తీసుకోవచ్చా, లేకుంటే ఏదైనా ఎకరాల లెక్క ఫామ్ ల్యాండ్స్ లాగా అక్కడ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు రైట్ టైం ఏంటండి? ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయండి, డెడ్ అయిపోయి పడున్నాయి. అప్పుడు అమరావతి వస్తున్నప్పుడు కొన్ని వాళ్ళు లేఅవుట్లు వేసి ఇప్పుడంతా బంజర్ భూమిలా ఉన్నాయి అవన్నీ. ఒకప్పుడు ఇవి కూడా అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉండేవి. సో అప్పటి నుంచి ఏవైతే లేఅవుట్స్ అలా పడున్నాయో ఆ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పండి, చాలా డబ్బులు వస్తాయి రేపు ఫ్యూచర్లో. ఎందుకంటే అమరావతి ఈజ్ ఆన్ ద నేషనల్ హైవే. చెప్తే అవ్వదు, మీలాంటి ఎక్స్పర్ట్ చెప్తే అవుతుంది. అమరావతి ఈజ్ అ నేషనల్ హైవే. ఆ సిటీ ఏదైతే డెవలప్ అయిందో అది కూడా నేషనల్ హైవేకి జస్ట్ ఇట్స్ లైక్ ఆన్ ద, ఐ థింక్ వెన్ యూర్ గోయింగ్ ఫ్రమ్ ది సైడ్ ఇట్స్ ఆన్ ద రైట్ సైడ్. సో అలాంటి ప్లేసెస్లో ఆ ఏరియాలో ఒక 15-20 kilometers దూరంలో చాలా లేఅవుట్స్ ఉన్నాయి. 10 to 15 kilometers వరకు లేఅవుట్స్ వేశారు అప్పట్లోనే. కానీ దే కుడెంట్ సెల్ బికాస్
సడన్గా గవర్నమెంట్ కూలటము, అది క్యాపిటల్ రద్దు చేయటం, అవన్నీ ఆ లేఅవుట్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పండి, చాలా డబ్బులు ఉన్నాయి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దాట్. ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? సి రైట్ నౌ 20-25 కిలోమీటర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చండి. లాంగ్ రన్ చూసుకుంటే 50 కిలోమీటర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 50 కిలోమీటర్స్ వరకు, ఎందుకంటే అమరావతి ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ ప్రాజెక్ట్. అంటే అమరావతికి అంత విజన్ ఉంది. 50 కిలోమీటర్స్ పరిధిలో ఎక్కడైనా తీసుకున్నా కానీ భవిష్యత్తు. అంటే ఒకప్పుడు మనం అనుకున్నాం హైదరాబాద్లో ఓఆర్ దాటితే ఎవరు కొంటారు, అసలు హైటెక్ సిటీని మనం తీసి పడేసాం అనుకోండి. కరెక్ట్గా 10 years తీసుకుంటే ఒకసారి భవిష్యత్తు ఏ విధంగా ఫ్యూచర్ కనపడింది, అట్లాంటి 10 years పడుతుంది. అది వితిన్ 5 yearsలోనే ఇది ఇక్కడ 5 yearsలో అయిపోతుందండి. సిటీ ద వే అమరావతి విల్ కమ్ అప్, యూ కెన్ సీ. ఇప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ అందరు అమరావతి మీదనే ఉంటుందండి మొత్తం ఫోకస్. సో డెఫినెట్లీ ఇక్కడ స్టేట్ క్యాపిటల్ రెడీ అవ్వటము, అక్కడ రియల్ ఎస్టేట్ పెరగటము, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వటము, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వటము, ఆల్ ఆఫ్ ఈ సడన్ మనం ఇంగ్లీష్ మూవీస్లో చూస్తున్నట్టు టక లేస్తుంది ఫ్లోర్లు. దిస్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ సిటీ. అమరావతి ఈస్ గోయింగ్ టు బి. మీకు కూడా ఆంధ్రప్రదేశ్ తోటి విడదీయడానికి సంబంధం ఉంది. సో మరి భవిష్యత్తులో మీరు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చి సో అక్కడ ఏమన్నా బిజినెస్ ఎక్స్పాండ్ చేసే అవకాశం? ఆల్రెడీ ఆంధ్రలో మేము బిజినెస్ ఉందండి. వీఆర్ హ్యావింగ్ విల్లా ప్రాజెక్ట్స్ ఇన్ కర్నూల్. మీకు ఆంధ్రప్రదేశ్లో ఉంది, అటు ఊటీలో ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఉంది. కానీ భవిష్యత్తు మొత్తం అక్కడ కనపడుతుంది కాబట్టి భవిష్యత్తులో అటు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఇప్పుడు ఏంటంటే, నేను ఎందుకు అడిగానంటే ఈ మాట, నేను చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మరి ఆంధ్రాలో పెట్టొచ్చా లేదా ఏంటి భవిష్యత్తు ఏంటంటే ఒక గందరగోళం. ఇక్కడ నుంచి ఏంటంటే మన ఛానల్లో మనం కూడా ఏంటంటే కాస్త అమరావతి మీద కూడా దృష్టి పెడుతున్నాము. సో అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, పెడితే ఎలా ఉంటుంది, చేయొచ్చా లేదా అని ఇలాంటి ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో మరి మీరు దీనికి ఐ వుడ్ సే థమ్స్ అప్ ఫర్ దిస్. ఎందుకంటే ఏ సిటీ అయినా ఇనీషియల్ బేబీగా ఉన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తేనే మనకి దాంట్లో ఫ్రూట్ కనబడుతుంది. కాబట్టి అమరావతి అంటే మీరు ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు మార్కెట్. సో హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఏ 100 కిలోమీటర్ల పరిధిలో ఏ చిటికమన్నా చెప్పేస్తారు మీరు, కానీ ఇప్పుడు అమరావతి అయితే చెప్పలేరు. కానీ భవిష్యత్తుతో దాని మీద దృష్టి పెట్టి లేదండి, అమరావతి యాక్చువల్లీ అంత రీసెర్చ్ అవసరం లేదు అమరావతి గురించి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేది. సో ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసిన సిటీని ఇప్పుడు మార్పులు చేసినా కూడా విత్ ఇన్ దట్ లిమిటే ఉంటుంది. కాబట్టి మరి ప్లేస్ అయితే మార్చుకునేంత ఛాన్స్ అక్కడ రాదు. సో డెఫినెట్లీ చిన్న మార్పులు జరుగుతుంది. బికాజ్ ఆ సిటీని వెల్ ప్లాన్ చేశారు, ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇన్వెస్టర్స్ అక్కడ వచ్చి అక్కడ చాలా మీట్స్ జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే దేర్ ఇస్ నో ప్లానింగ్ దేర్, ఇట్ ఇస్ ఓన్లీ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటమే ఉంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు ఇన్వెస్ట్ నౌ. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుందో. సో మీలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అమరావతి మీద ఎంత అంచనాలు వేస్తారనేది ముందు మనకు తెలుస్తుంది. నో వి బెట్ ఆన్ అమరావతి అండి. అమరావతి ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ హైదరాబాద్. సో మరి అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు చాలామంది. సో మనం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ నెంబరు, మీ వెబ్సైట్ ఏమన్నా చెప్పగలరు? It's www.bodahomesinfra.com and my phone number is 7569922847. You can contact me anytime through WhatsApp. సపరేట్గా అమరావతి కోసం మీరు ఏమన్నా? We are planning అండి నో. ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేసిన వాళ్ళు. వాళ్ళకంతా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ, ఐ మీన్ చుట్టుపక్కల అమరావతి దగ్గర. సో దే ఆర్ ప్లానింగ్ టు నౌ స్టార్ట్ ఆఫ్ విత్ దాట్. సో డెఫినెట్లీ వాళ్ళని హెల్ప్ చేస్తాము ఇన్ ప్రమోటింగ్ దేర్ ప్రోడక్ట్ ఇన్ హైదరాబాద్. ఫైనల్గా ఇది ముగించే ముందు రీసెంట్గా ఒక నెల్లూరు నుంచి అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో చాలా పెద్ద బిజినెస్ వాళ్ళది. సో భవిష్యత్తు బాగాలేదు, అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, ఏదన్నా రేపు పరిస్థితులు అనుకూలంగా రాకపోతే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి మీ దగ్గరికి వచ్చారు. సో మీరు కూడా చెప్పారు వెయిట్ చేయండి రిజల్ట్ వచ్చిన వరకు, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటున్నారు. రైట్, అదంతా నేను చూశాను కల్లారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మేడం బేసిక్గా? దట్స్ వాట్, రోజుకి 10 మందిలో 5 అలాంటి వాళ్ళే వస్తారండి మా దగ్గర. 70-80% మైండ్లో ఫిక్స్ అయిపోయి వచ్చారు బ్యాగ్ తీసుకొని. అవును, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ చూపించినని. ఇప్పుడు ఈ 3 days నుంచి వాళ్ళ ఆలోచన ఏంటి? ఈ 3 days నుంచి ఐ థింక్ ఆన్ దట్ డే ఆల్సో నేను వాళ్ళకి చెప్పాను ఎలక్షన్ రిజల్ట్ వరకు వెయిట్ చేయండి అనేసి. ఎందుకంటే హైదరాబాద్ ఆ రోజే చెప్పాను, మీరున్నారు ఆ రోజు మీటింగ్లో. హైదరాబాద్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు కమ్ అప్ విత్ న్యూ ప్రాజెక్ట్. చిన్న ప్రాజెక్ట్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ పెద్ద ప్రాజెక్ట్కి ఇప్పుడు ఇక్కడ మనకు ఆపర్చునిటీ లేదు. వెయిట్ ఫర్ ది ఎలక్షన్స్ అని చెప్పాను. ఎలక్షన్ రిజల్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టువర్డ్స్ టీడీపీ, దట్ ఈస్ ద రైట్ ప్లేస్. వాళ్ళు ఒక్కళ్ళంటే ఎగ్జాంపుల్ చెప్పాను, అందరికీ అదే చెప్తున్నారు. దాదాపు నాకు తెలిసి లాస్ట్ 6 months నుంచి చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. 500 people వెయిటింగ్ అంట ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. లేదు, లాస్ట్ 6 months నుంచి ఇదే జరుగుతుందండి. మా దగ్గర అక్కడ పొలాలు ఉన్నాయి, మా దగ్గర అది ఉన్నాయి, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం ఏంటి అనేది చాలా మంది అడ్వైజర్స్ కోసం కాల్ చేశారు. అండ్ వీ హ్యాడ్ బీన్ టెల్లింగ్ దమ్. ఎందుకంటే ఈ రెవల్యూషన్ అగేన్స్ట్ జగన్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year నుంచి స్టార్ట్ అయింది.
సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఈసారి జగన్ రారు అనేసి. సో వీఆర్ ఆల్సో టెల్లింగ్ దెమ్ ద సేమ్ థింగ్, ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా, ఇంకో 5-6 months ఓపిక పట్టండి అనేసి. ఎందుకంటే హైదరాబాద్లో ప్రాజెక్ట్ చేసి ఇక్కడ దొరికే ప్రాఫిట్ కంటే కూడా ఇంటూ 3 అక్కడ దొరుకుతుంది వాళ్ళకి. సో దట్ ఈస్ ద వైస్ థింగ్ టు ఇన్వెస్ట్ దేర్. అక్కడ సేల్స్ కూడా ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే న్యూ సిటీ, న్యూ ఇన్వెస్టర్స్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్. సో హైదరాబాద్ కంటే కూడా కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకి అక్కడే ఎక్కువ సేల్స్ అవుతుంది. అండ్ కొత్త గవర్నమెంట్ వాళ్ళకి పాలసీస్ ఈజీగా ఉంటుంది, బికాస్ వాళ్ళకి కూడా బిజినెస్ పెంచితేనే గవర్నమెంట్ విల్ గెట్ మనీ. రిజిస్ట్రేషన్ స్పీడప్ అవ్వాలి, సో వాళ్ళకి అప్రూవల్స్ ఫాస్ట్గా ఇస్తారు. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ అ స్పీడ్ లైన్. సో వెన్ యూ వాంట్ టు డూ అ బిజినెస్, ఇక్కడ అసలు అప్రూవల్స్ ఆపేసి ఇప్పటికి అదేంటి మన గవర్నమెంట్ పడిపోయినప్పటి నుంచి ఇంతవరకు మనకి హెచ్ఎండి అప్రూవల్స్ దొరకట్లేదు ఏ ప్రాపర్టీస్కిను. సో అదే మీరు ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, డెఫినెట్లీ వాళ్ళ పాలసీస్ ఈజీ ఉంటుంది. గవర్నమెంట్ పాలసీస్ విల్ బీ పీపుల్ ఫ్రెండ్లీ నౌ, ఎందుకంటే దే నీడ్ మనీ నౌ. న్యూ గవర్నమెంట్ దే నీడ్ మనీ నౌ. మనీ వచ్చేది మనకి లిక్కరు, రిజిస్ట్రేషన్స్, ఇవే మెయిన్. సో ఈ ఏరియాస్ని వాళ్ళు 100%గా డెవలప్ చేస్తారు ఇప్పుడు ఫాస్ట్గా. ఇందులో ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద వచ్చే వాళ్ళ ప్రైజెస్ ఇస్ హెవీ. సో డెఫినెట్లీ మనకి గవర్నమెంట్ పాలసీస్ చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ ఏరియాస్ నౌ. థ్యాంక్ యూ మేడం. అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఆదుకుంది చాలామంది ఇన్వెస్టర్స్ని, వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు బాటలు వేసింది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో కొంతమంది అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడుతున్నారు. 2 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెంది రెండు రాష్ట్రాలకి మంచి రియల్ ఎస్టేట్ మీద ఇన్కమ్ రావాలని, అంతేవిధంగా ప్రపంచంలో రెండు సిటీలు వరల్డ్లో నెంబర్ 1 కావాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.